హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ వస్తున్నారు. వాచ్ టైం అయితే వస్తుంది కానీ సబ్స్క్రైబర్స్ కావాలి. మానిటైజేషన్ అవ్వాలంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ప్లీజ్ అండి, కొత్తగా చూసిన వాళ్ళు మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ మామూలుగా చూసేవాళ్ళు ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా లైక్ చేయడం లేదు. ఒక లైక్ కొట్టారంటే యూట్యూబ్ నా వీడియోని ఇంకొంచెం మందికి పంపిస్తుంది. ఆ విధంగా కొంతమంది సబ్స్క్రైబర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ అండి ఒక హెల్ప్ చేయండి. ఇది ఇంకా వ్లాగ్లోకి వస్తే, ఈ వ్లాగ్ అయితే సండే మార్నింగ్ నేను చెప్పాను కదా నిన్న వీడియోలో కూడా, నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నది. అంటే నాకు ఈ డేట్ టైం వల్ల కొంచెం నాకు ఈ 3 days కొంచెం బాగుండదు. బాగా ఓవర్ బ్లీడింగు అట్లా వల్ల నేను అసలు ఎక్కువ వర్క్ కూడా ఏమీ చేయలేకపోతున్నాను. అందుకే నిన్న ఈరోజు వీడియోలో కూడా నేనైతే కనిపించకుండా మామూలుగా పనులు చేసుకుంటూ అది కొంచెం షూట్ చేశాను. ఎందుకంటే డైలీ కంటిన్యూగా వీడియో అప్లోడ్ చేస్తూ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో నేను తీశాను అనమాట. సింపుల్గా తీశాను. ఇంకా ఈరోజు సండే అయితే మార్నింగ్ నేనైతే ఎక్కువ పనులు కూడా ఏం చేయలేదు. పాపం మా వారే కొంచెం హెల్ప్ చేశారు ఇంట్లో కొన్ని పనులకి వాటికి. ఇంకా టీ అయితే పెట్టాను. టీ పెట్టి టీ తాగామన్నమాట. నాకు ఇంకా ఇంట్లో వెజిటేబుల్స్ అవన్నీ ఏం లేవు, అయిపోయాయి. లాస్ట్ వీక్ మా వారు డ్యూటీకి వెళ్ళి డైలీ, ఇప్పుడు ఏంటంటే నేను చెప్పాను కదా మా వారికి వచ్చేసి ఇక్కడే డ్యూటీ ఉంటుంది అని చెప్పేసి వీక్లీ వన్స్ వస్తాడనమాట. సాటర్డే వస్తాడు, మండే వెళ్తాడు. అప్పుడు లాస్ట్ మండే వెళ్ళేటప్పుడు వెజిటేబుల్స్ ఇంట్లో ఏదో ఒకటి ఉన్నాయి అనుకున్నాడు, తేలేదనమాట. మామూలుగా నేను కూడా వెళ్ళడానికి నాకు అవ్వలేదు, ఇంట్లో పనులు అవి ఉండడం వల్ల వెళ్ళలేదు. ఏదో ఒకటి నేను ఒక్కదాన్నే కదా అని బుడ్డాకి నల్లకొక్కకి ఓట్లకేమో పెరుగన్నం కలిపేది. నేనైతే ఊరగాయలు వేసుకొని లేకపోతే కోడిగుడ్డు అప్పడాలు ఏ ఒకటి చేసుకొని తింటా ఉన్నా. అందుకని వచ్చాక ఇంకా దెబ్బలాడేసి ఈరోజు మార్నింగ్ అయితే ముందు కూరగాయలు తెచ్చి పెట్టేశాడు. ఈ వారానికి అంటే మామూలుగా వాడుకుంటా ఉండి కూరగాయలు, మధ్యలో గుడ్లు అవి ఉన్నాయి కాబట్టి అని చెప్పి ఈ మార్కెట్కి వెళ్ళి ముందు కూరగాయలు తెచ్చాడు. ఎందుకంటే మా వారు చెప్పి ఆఫీస్ అని చెప్పాను కదా, సండే కృష్ణపట్నం పోర్ట్లో లీవ్ ఉంటుంది. కానీ మా వారు వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, ఆ కాంట్రాక్టర్ వాళ్ళ ఆఫీస్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళేసి రావాలి. మార్నింగ్ అక్కడికి వెళ్ళి వస్తా దారిలోనే కూరగాయలు ఉంటాయి, అవి తీసుకొని వచ్చాడు. ఇవి తెచ్చినప్పుడు కూడా దగ్గర 10 పైనే అయిపోయింది. టిఫిన్ కూడా బయట తెచ్చాడు. నేనేమి చేయలే, టిఫిన్ కూడా ఇంట్లోనే. ఇంకా టిఫిన్ తినేసి చికెన్ తెస్తానని చెప్పాడు నాకు. చికెన్ తెస్తాను, రసం పెట్టు, అన్నం వండమన్నాడు. సరేనని నేను రసం పెట్టాను. కానీ చికెన్ ఆయన మధ్యాహ్నం అర్జెంట్ పని ఉండి తేలేకపోయాడు. ఈవినింగ్ అయితే తెచ్చాడు. ఈవినింగ్ తెస్తే ఈవినింగ్ చేశాను. సరే మండే అయితే మళ్ళీ మా వారు ఉండరు, ఉంటే తింటారు కానీ అతను ఫ్రిడ్జ్లో పెడితే అతను ఉండడు, డ్యూటీకి చీకటితో వెళ్ళిపోతాడు. నేనైతే మండే తిన్ను, బుడ్డాకైనా పెడదాంలే, మిగిలితే ఫ్రిడ్జ్లో ఎత్తిపెట్టి అని చెప్పేసి తెమ్మని చెప్పా. కొంచెం అందుకనే నాకు ఈ ప్రాబ్లం వల్ల ఎక్కువ వర్కులు చేయలేక ఏడికి పోలేక ఈ 2 days నాకు ఇలాగే ఉంటుంది. 3rd day మాత్రం కొంచెం స్నానం అయి చేసేస్తే నాకు కొంచెం హెల్త్ బాగుంటుంది అనమాట. ఫస్ట్ 2 days మాత్రం బాగా ప్రాబ్లంగా ఉంటుంది. అందుకని నేను వీడియోలో కూడా నేను ఎక్కువ మీకు చూపించలేదు. మొత్తానికి ఈ వెజిటేబుల్స్ తెచ్చాడు. కాలీఫ్లవర్ నాకు ఇష్టం అనమాట. ఇవి బీన్స్, వంకాయ, క్యారెట్, బీట్రూట్ కూడా తెమ్మన్నా బీట్రూట్ లేదంటే, అందులో ఈరోజు సండే కదా ఎక్కువ వెజిటేబుల్స్ ఉండవు, నాన్ వెజ్ తింటారని కొట్టులో కూడా ఇక్కడ దగ్గర మాకు కొట్టు ఉన్నది, మార్కెట్కి వెళ్ళాము. దూరం, మాకు చాలా దూరం మార్కెట్. మెయిన్ అన్నీ కొనుక్కొని తెచ్చాడు. అవన్నీ నేను ఎందుకు అలాగా పెట్టానంటే, మళ్ళీ ఏ వెజిటేబుల్కి ఆ వెజిటేబుల్కి ఒక్కొక్క కవర్లో వేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టాలంటే అందుకు ముందు డివైడ్ చేసి పెట్టుకుంటే అన్నీ ఒక సంచిలో వేసుకొచ్చాడు కదా, కలిసి అవన్నీ ముందు డివైడ్ చేసి పెట్టుకుంటే ఒక్కొక్క కూరగాయలు ఒక్కొక్క కవర్లో, పాలిథిన్ కవర్లో వేసేసుకొని దాంట్లో ఒక పేపర్ వేసేస్తే అవి ఉంటాయి 1 వీక్ కాదు 10 days అయినా ఎక్కడికి పోవు. ఇది వచ్చేసి పుదీనా కొత్తిమీర అనమాట.
బాక్స్లోనే అలాగ స్టోర్ చేసుకున్నాను నేను ప్రస్తుతానికి. ఈరోజు ఎలాగో చికెన్లో కొంచెం వాడేస్తానని. ఇవైతే ఇంకా రసము, మేము రసం పెట్టుకుంటాం కదా, చారంటే ఆ సండే అంటే ముందు చికెన్ చేస్తే కొంచెం రసం, కొంచెమన్నా రసం పెట్టమని చెప్తారు, అందుకని రసం పెట్టాను. మా సైడు రసం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈసారి ఈ రసం పౌడరు ఎట్లాగ చేసుకోవాలా ఏంటి అనేది కూడా నేనైతే చెప్తాను. వీడియో అయితే ఇట్లాగే కంటిన్యూ అవుతుంటుంది, ఇంకా ఎక్స్ట్రా నేనేమి యాడ్ చేయలేదు కాబట్టి చూసేయండి. నేనమ్మ బుడ్డమ్మ, ఓ చిన్ని బుడ్డమ్మ, ఈడు చిన్ని బుడ్డమ్మ బొజ్జున్నాడు. ఏ లేవా పా లోపల, పద లోపల పద, లేయి అక్కడ ఆకిట్లో. భలే చూస్తారా నువ్వా? బుడ్డాన్న రామ్మ, పదంప లోపల పో, లే లే లే, రాలేదులే పద లోపల పదంపల్లి. లేరా అంటే ఏనవు, లేయ్యాలా వద్దా? వద్దు నీక రే చూడు ఎడిగిపోతావు, పరిగిస్తాను దొంగ నాన్న. దిగు, మంచి దిగురా, దిగు 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 దిగు, దా తిరిగి ఇటువరకు ఇటువరకు, ఇది ఇటువరకు వరకు మళ్ళీ దిగి దా బయటికి రా, బయటికి రా, దా బయటికి బయటికి రా, బయటికి రా, దా దా. చెప్పాను కదా, ఈవినింగ్ అయితే చికెన్ తెచ్చాడనమాట. అది కొంచెం 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంది, 600 గ్రామ్స్ అట్లాగ ఉంటుంది. అలాగా ఫ్రై చేసేసాను. ఈ నైట్ అయితే ఇంకా భోజనాలు అవి చేసాము. బుడ్డాకి బయట నల్లకొక్కలకి వాటికి కూడా పెట్టాను. ఇంకా కొంచెం కర్రీ కూడా మిగిలింది, ఫ్రిడ్జ్లో పెట్టాను. రేపు వాటిలో రెండింటికి సరిపోద్ది, నేను ఎత్తుక్కోకుండా సరిపోద్ది. నాకు రసం ఉన్నది, ఏదో కూరగాయలు ఉన్నాయి కాబట్టి అవి వేసుకొని కూర చేసుకొని తినేస్తాను. రేపైతే ఇబ్బంది ఉండదు. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.